ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది? 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ వాళ్ళు మేం చెయ్యలేదు మాకు సంబంధం లేదు అంటున్నారు అని, ఏవైతే వాళ్ళ హయాంలో మందు అమ్మారో ఆ బ్రాండ్స్ కి సంబంధించినవన్నీ కూడా చూపిస్తూ ఈ బ్రాండ్స్ ఎక్కడివి, ఎవరు తయారు చేశారంటూ ఆయన క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అలానే ఆయన ఒక మాట కూడా అన్నారు, ఆ రోజు నుండి మేము చెప్తూనే ఉన్నాము, తాగద్దు అన్నాము, ఇవి అమ్మద్దు అన్నాము, ఎవరు మా మాట వినలేదు, దానికి ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో జైలుకి వెళ్ళారు, ప్రజలేమో ఎంతో మంది చనిపోయారు, మా మాట వినుండాల్సింది కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రజలకి ఏ విషయాన్ని ఆయన తెలియజేయాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన ఎన్నో విషయాలు ప్రస్తావించారు. అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ వాళ్ళని వచ్చి ఒప్పుకోండి ఇప్పటికైనా అని చెప్పేసి అంటున్నారు. అలానే విజయసాయిరెడ్డి గారి గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన నమ్మొద్దు అని చెప్పాను కానీ మీరు నమ్మారు, ఇప్పుడు ఆయనేమో నేను చేయలేదు కానీ ఇది జరిగింది అని చెప్పేసి అంటున్నాడు అని ఆయన అంటున్నారు. అసలు ఆయన ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మద్యం పాలసీ మాటున జరుగుతున్న అక్రమాల గురించి, కొత్తగా ఏర్పాటు చేయబడ్డ కంపెనీలకు ఇస్తున్న ఆర్డర్ల గురించి, జరుగుతున్న అవినీతి గురించి, మద్యం నాణ్యత గురించి పదే ప్రజలకి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేసిన వాళ్ళలో ప్రథముడు ఆనం వెంకటరమణారెడ్డి. తన హయాంలోనే తాను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నాడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన రోజుల్లో ఆ రోజు ప్రభుత్వానికి తెలియజెప్తూ పదే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వివిధ మద్యం షాపుల్లో అమ్మబడుతున్న బ్రాండ్ల నాణ్యతని ల్యాబుల్లో టెస్ట్ చేయించి ప్రమాదకర రసాయనాలు కలిసి ఉన్నాయి, ఆ మందు తాగిన పక్షంలో దీర్ఘకాలికంగా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఎరజోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ల్యాబ్ రిపోర్టులతో సహా ఆనం వెంకటరమణారెడ్డి, పట్టాభి, నాకు గుర్తున్న వరకు వరుణ్ కుమార్ అని చెప్పని చిత్తూరు జిల్లాకు సంబంధించిన తెలుగు యువత అధికార ప్రతినిధి, ఈ ముగ్గురు కలిపి ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి వాళ్ళు ఆ విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ పర్టికులర్ బ్రాండ్స్లో ఈ విధమైన కెమికల్స్ మిక్స్ అయి ఉన్నాయి, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం మీద ఈ విధమైన దుష్పరిణామాలు రావడానికి ఆస్కారం ఉంది, ప్రజలు దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పని ఇంకొక అడుగు ముందుకేసి ఇదే ఆనం వెంకటరమణారెడ్డి గారు అదాన్ డిస్టిలరీస్ అంశం కూడా మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చింది ఆయనే. అంటే 2019 నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న రీటైల్ అమ్మకాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తూ, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వ షాపులకి సప్లై చేసి ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమ్మకాలు జరిపించాలి, ఇక ప్రైవేటు వ్యాపారం ఉండకూడదు అని చెప్పిన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ 2వ తారీఖు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ కంపెనీ ఓన్ డిస్టిలరీ కూడా లేని కంపెనీ. అలా కొత్తగా రిజిస్టర్ అయిన ఓన్ డిస్టిలరీ కూడా లేని కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1300 కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వాళ్ళు ప్రభుత్వానికి 1300 కోట్ల రూపాయల మద్యం సరఫరా చేశారు. ఎలా సాధ్యం? అసలు ఆ కంపెనీ ఎవరిది? కాసినాయన శ్రీనివాసులు అనే అతను ఆ కంపెనీ డైరెక్టర్గా ఉన్నాడు. ఈ కాసినాయన శ్రీనివాసులు అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు వీరిరువురు కలిపి వేరే ఇంకొక కంపెనీలో కూడా డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. బహుశా విజయసాయిరెడ్డి అల్లుడికి బినామీగా ఈ కంపెనీ పనిచేస్తుంది అని చెప్పని చాలా విస్తుగొలిపే వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా మేము చెప్పింది మీరు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని ప్రజలు అంటున్నారు. కానీ ఇక్కడ మద్యం వ్యసనానికి బానిసైన వాళ్ళు
వాళ్ళు ఏది అందుబాటులో ఉంటే అది తాగుతారు. కరోనా లాక్డౌన్ టైంలో శానిటైజర్ లాగా చనిపోయారు మద్యం అందుబాటులో లేక. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా దాగి 26 మంది చనిపోయారు. కాబట్టి ఇక్కడ ప్రజలు మనం తప్పుదో పట్టడానికి వీల్లేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేది ఆనవ వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చిన తర్వాత దాన్ని ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. సమయ సందర్భం కోసం ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వికృత పోకడలు పోయే నాయకుడు పాలకుడుగా ఉన్న సందర్భంలో వ్యవస్థలను గుప్పెటపట్టి ఆయన ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఎదురెళ్ళి ఆయన ప్రయోగించే నిర్బంధకాండకి బలవటం కన్నా సమయ సందర్భం కోసం ఎదురు చూసి సందర్భం వచ్చినప్పుడు మనం ఏంటో ఓటు ద్వారా చూపిద్దామని చెప్పని ప్రజలు మౌనంగా ఉన్నారు. అంత మాత్రాన వీళ్ళు చెప్పింది ప్రజల పరిగణలోకి తీసుకోలేదని కాదు, వీళ్ళు చెప్పింది ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఒక ఎన్నికల్లో 150 స్థానాలు ఇచ్చిన ప్రజలు అదే పార్టీని అదే పాలకుడిని మళ్ళీ ఎన్నికల నాటికి 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ఇక్కడ ఆనవ వెంకటరమణారెడ్డి గారు ప్రజలను చేతనపరిచే ప్రయత్నం చేశారు, ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ వచ్చారు, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపారు, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి పదే పదే ప్రస్తావించారు. వాళ్ళు తయారు చేసి షాపుల ద్వారా అమ్ముతున్న మద్యంలో ఉన్న క్వాలిటీ నాణ్యత లోపాన్ని గురించి ప్రస్తావించారు. దానివల్ల ఎదురుగాబోయే కాంప్లికేషన్స్ గురించి ప్రజలను హెచ్చరించారు. వీటినన్నిటినీ ప్రజలు సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టే ఈరోజు ఈ విధమైన ఫలితం ఎదురైంది. కాబట్టి ఇక్కడ ఆయన ప్రస్తావించినట్టుగా మద్యం పాలసీలో ఉన్న లోటుపాట్లే కాదు, విజయసాయిరెడ్డి గారి గురించి కూడా ఆయన ఆ రోజుల్లోనే చెప్పేవాడు, పదే పదే చెప్పేవాడు. విజయసాయిరెడ్డి గారి కుటుంబ నేపథ్యం గురించి చెప్పేవాళ్ళు. విజయసాయిరెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లేదు వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్ని ట్విట్టర్ వేదికగా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో విమర్శలు చేస్తున్న సందర్భంగా విజయసాయిరెడ్డి నైజాన్ని గురించి కూడా ఈయన పదే పదే ప్రస్తావిస్తూ వచ్చేవాడు అనమాట. కానీ ఏంటంటే ఇవాళ ఆ రోజు ప్రతిపక్షంలో ఏదైతే ఆనవ వెంకటరమణారెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొచ్చారో వాటిని అన్నింటినీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ విధానం గుణపాఠం చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పటికీ కూడా నాడు ప్రజల చేత తిరస్కారానికి గురైనా కూడా ఇప్పుడు జరుగుతున్న విచారణలో నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన తప్పులు కళ్ళ ముందుకు వస్తూ వాళ్ళు చేసిన తప్పులు విచారణ జరుగుతా అరెస్టులు అవుతా ఉన్న సందర్భంలో కూడా ఇంకా ఇప్పటికి కూడా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుతున్న అంశాలు కూడా ఆనం గారు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. 100% ఆనవ వెంకటరమణారెడ్డి లాంటి సామాజిక స్పృహ కలిగిన నాయకులు కలిగి ఉండటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా తాను నెల్లూరు యాసతోటి అక్కడ నెల్లూరు చమత్కారాన్ని జోడించి తాను పెట్టే ప్రెస్ మీట్లు కొంత వినోదాత్మకంగా అదే సందర్భంలో చాలా సమాచారాన్ని కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా ఉంటాయి. 100% ఆనవ వెంకటరమణారెడ్డి ద్వారా ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నాటి నుంచి జరుగుతున్న తప్పుల గురించి ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించారు. ఈనాటికి వాళ్ళ వైపు నుంచి జరిగిన తప్పుని సమర్థించుకోవడానికి తప్పులో మేము భాగస్వాములం కాదు అనడానికి అసలు తప్పే జరగలేదు అన్నట్టుగా వైసీపీ నుంచి చేస్తున్న వితండవాదాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం జరిగిందనేది వాస్తవం. అంటే సార్ ఈయన ప్రస్తావిస్తూ ఒక మాట అన్నారు, ఏవైతే 11 కోట్లు దొరికాయో ఈ 11 కోట్ల గురించి వైసీపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. ఎవరు అరెస్ట్ అయినా వచ్చి అక్రమ అరెస్ట్ అన్నారు. కానీ ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నారో ఈ అరెస్ట్కి సంబంధించి మాత్రం ఇది టీడీపీ వాళ్ళకి మూలాలు ఉన్నాయి, ఈయన వాళ్ళ మనుషులను ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు అంటూ ఏదైతే వార్త వచ్చిందో దీనికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎలా చూడాలి ఇప్పుడు వీళ్ళు అంటుంది? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, ఆనవ వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగానే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా వారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది అన్నప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఏదో రకమైన వితండవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి అంటే ప్రజల దృష్టికోణం నుంచి మళ్లించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు 11 కోట్లు హైదరాబాదు ఫామ్ హౌస్లో పట్టుబడ్డది వాస్తవం. ఆ పట్టుబడ్డ 11 కోట్లు కూడా సిట్కి అధికారికంగా అందిన సమాచారం మేరకు అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆ 11 కోట్లు సిట్ రికవర్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ 11 కోట్లు మావి కాదు అని చెప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన డబ్బు కాదు అని చెప్పని అది సిట్ ద్వారా అల్లిన కట్టుకథ అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% అది లిక్కర్ డబ్బు అని చెప్పని సిట్కి ఒక కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సిట్ ఆ డబ్బు ధైర్యంగా తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేయగలిగింది. కోర్టు ద్వారా ఇవాళ బ్యాంకులో సబ్మిట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతున్న సందర్భంలో తాము బాధితులము, తమ మీద ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేస్తూ ఉంది, కట్టు కథనాలతోటి తప్పుడు సాక్ష్యాలతోటి తమను ఫిక్స్ చేస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఎంతగా ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనిపించే నేపథ్యంలో
పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మద్యం పాలసీ మాటున ఏం జరిగింది అనేది స్పష్టంగా ప్రజలకు ఉన్న అవగాహన మేరకు 100% ఆ మద్యం వినియోగం వల్ల కుటుంబాల్లో ఎదురైన అనారోగ్య సమస్యలు, పోయిన ప్రాణాలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా తాను బాధితుడిని, ప్రభుత్వం తమ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అదే విషయాన్ని ఆన వెంకటరమణారెడ్డి గారు కూడా మరొకసారి తేటతెల్లం చేయడం జరిగింది. అంటే సార్ మరొక మాట అన్నారు, ఏదైతే కుంభకోణం జరిగిందో ఇది గవర్నమెంట్దే అయినప్పుడు కుంభకోణం ఎలా జరుగుద్ది అనే క్వశ్చన్ రేజ్ అయింది వైసీపీ నుండి. దీనికైనా తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్గా చెప్తూ ఇంకొక కొత్త విషయాన్ని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల పాటు విచ్చలవిడిగా మద్యం అమ్మేసిన తర్వాత ఎక్కడ దొరికిపోతామా అని భయపడి 3 ఏళ్ల తర్వాత ఈ గవర్నమెంట్కి లింక్ అనేది పెట్టారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఒకటి వాస్తవం ఏంటి అంటే, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిస్టరీస్ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా డైరెక్ట్గా సరుకు సరఫరా చేసి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే ప్రభుత్వానికి సంబంధం లేని అమ్మకాలు చేయించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జరిగాయి. వేల కోట్ల రూపాయలు డిస్టరీలు, పాలకులు, యంత్రాంగం కలిసి పంచుకున్నారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లోనే 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు అని చెప్పని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా తేడతనం అవుతుంది ఒకటే, వేల కోట్ల రూపాయల మద్యం అక్రమ అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఇది నిర్ధారణ అయిన వాస్తవం. ఇటువంటప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలని ఏర్పాటు చేయటమే కుంభకోణం కోసం. ప్రభుత్వ మద్యం దుకాణాల మాటున తాము కోరుకున్న బ్రాండ్లని వాళ్ళు అమ్ముకోగలిగారు, తాము కోరుకున్న క్వాంటిటీ అమ్ముకోగలిగారు, తాము కోరుకున్న విధంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి సప్లై చేసి ఆ మొత్తానికి మొత్తం డిస్టిలరీలు, పాలకులు కలిపి పంచుకున్నారనేది నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆన వెంకటరమణారెడ్డి గారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావిస్తున్న మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడు కుంభకోణం ఎలా జరిగింది అన్న ప్రశ్నకి కౌంటర్గానే ఎలా జరిగిందో ఇప్పుడు విచారణ తేడతనం అవుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో వైసీపీ ఈ విధమైన సమర్థింపుల వల్ల ప్రయోజనం లేదు అనే అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.